మ్యాటర్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ అయితే లేవలేను, నైట్ లేట్ అయిపోయింది వీడియో ఎడిట్ చేయడానికి. ఫస్ట్ టైం కదా, సో ఓన్ వాయిస్ ఇచ్చినుండే. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే డిస్టర్బెన్స్ వచ్చినుండే నైట్లో వేరే వేరే సౌండ్లు సైడ్ నుంచి. సో దానికోసం అని చెప్పేసి చాలా టైం పట్టింది. ఆ వీడియో ఎట్లుందో కూడా తెలియదు, ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. అది అప్లోడ్ చేస్తే తెలుస్తుంది ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో. కానీ ఫస్ట్ టైం కదా, ఏం కాదు, పెడితే తెలుస్తుంది. అప్లోడ్ అయితే చేస్తున్నాం. మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తేనే దాంట్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ బాగలేదని చెప్పేసి నేనే అనుకుని పెట్టలేదని అప్లోడ్ చేయలేదు అనుకోండి, అది అట్లనే ఉండిపోతుంది. సో అందుకని చెప్పేసి అప్లోడ్ అయితే చేస్తున్నా. ఎవరేమనుకున్నా నాకైతే ఫరక్ పడదు, నాతో నవ్వని. సో ఎవరేమనుకుంటారు అని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి వీడియోలు కూడా అప్లోడ్ చేయలేదు. యాక్చువల్లీ 2 years బ్యాక్ నుంచి నేను వీడియోలు చేసి ఎడిట్ చేసి పెట్టుకున్నాను. కానీ ఎవరైనా చూసి నవ్వుతారేమో అని చెప్పేసి ఇప్పటివరకు అయితే వీడియోలు అప్లోడ్ చేయలేదు, అది అట్లనే ఉండిపోయినాయి. ప్రజెంట్ వ్లాగ్ స్టార్ట్ చేసి ఒక 10 days వరకు అవుతుంది. సో ఓన్ వాయిస్తో చేయడం మాత్రం నిన్న ఫస్ట్ వీడియో. సో నాలాగా వీడియోస్ చేసి పెడదామని చెప్పేసి యూట్యూబ్లో చాలామందికి ఉంటుంది, కానీ ఎవరు ఏమనుకుంటారో అని చెప్పేసి పెట్టరు. సో నేను కూడా ఇన్ని రోజుల నుంచి అట్లనే చేసిన. కానీ ఎవరి గురించి ఆలోచించకుండా మీకు పెట్టాలనిపిస్తే, మీకు చేయాలనిపిస్తే చేసేయండి, పెట్టేయండి, ఏం కాదు. సో మొన్నటి వరకు తీసిన వీడియోలు మొత్తం మ్యూజిక్ యాడ్ చేసి పెట్టినుండే. డే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసే వర్క్ అదంతా మ్యూజిక్ యాడ్ చేసి ఉండే పెట్టినుండే. ఓన్ వాయిస్తో అయితే నిన్న ఫస్ట్ టైం వీడియో. ఆ వీడియో చూసి కొంతమంది చెప్పినుండే ఎడిటింగ్ కూడా బాగుంది, వీడియోస్ కూడా బాగున్నాయి, సో ఇదైతే ఓన్ వాయిస్తో చేయి బాగుంటుంది, ట్రై చేయట్లా, అలవాటు అయిపోతుంది మీకు కూడా, ఏం కాదు. ఫస్ట్ కొంచెం ప్రెజర్ ఉన్నా కూడా ఏం కాదు, తర్వాత అలవాటు అయిపోతుంది, చేయని చెప్పారు. సో నేను కూడా స్టార్ట్ చేసిన ఓన్ వాయిస్తో. ఈరోజు నేను మొత్తం ఓన్ వాయిస్తో వెళ్దాం అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ గురించి కూడా ఒక 1 year 1.5 year నుంచి నేర్చుకుంటున్నా అని చెప్పినా కదా, సో దానికి కూడా ఫ్రీగా క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నా. సో అది అప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడాలి, అంటే నేను నేర్చుకుంది కూడా ఫలితం లేకుండా అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఛానల్ పెట్టాలనుకుంటే దానికోసం, కాకపోతే ఫస్ట్ చెప్పలేము కదా. సో ఇప్పుడు మాట్లాడితేనే మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది, లేదంటే నేను చెప్పేది కూడా మీకు అర్థం కాదు అండ్ నాకు చెప్పడానికి కూడా రాదు. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎవరి కోసం ఆలోచించకండి, ఎవరేమనుకుంటారు, నవ్వుతారేమో అది అని చెప్పేసి మీరు ఎవరి కోసం ఆలోచించకండి. మీరు చేయాలి అని చెప్పేసి మీకు కాన్ఫిడెంట్ ఉంటే మీరు చేసేసేయండి, వీడియో అప్లోడ్ చేసేసేయండి, అయిపోతుంది. ఇంట్లో వాటర్ అయిపోయినుండే, సో వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్ళినుండే. మా గల్లీ పక్క గల్లీ కాకుండా ఇంకా నెక్స్ట్ గల్లీలో ఉంటుంది వాటర్ ప్లాంట్. సో అక్కడికి వెళ్ళి వాటర్ అయితే తీసుకొని వచ్చి ఒక ఛాయ్ అయితే తాగి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. ఆలోపే బయట దోసగాడు వెయిట్ చేస్తుండే, వాడు అప్పుడే లేచిండంట. ఛాయ్ తాగడానికి బయటికి వెళ్దామని చెప్పి తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఒక లెమన్ టీ అయితే తాగేసిన. దాని తర్వాత వానికి పిఎఫ్ ఆఫీస్లో పని ఉంది అంటే అక్కడికి వెళ్ళినుండే. యాక్చువల్లీ ఏంటంటే 10 days బ్యాక్ వాడు పిఎఫ్ అప్లై చేసుకుని ఉండే. సో దాని గురించి వాడికి అప్డేట్ అయితే ఇంకేం తెలియలేదంట. సో దాని గురించి కనుక్కోవడానికి వచ్చినుండే. ఆలోపే వాడి డ్యూటీకి కూడా టైం అవుతుందని చెప్పేసి నన్ను మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాడు డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. 4 o'clock వరకు అట్లా మూవీ చూసుకుంటూ కూర్చునుండే. సో 4 o'clockకి స్కూల్ దగ్గరికి వెళ్ళేది ఉంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసినుండే. ఇంట్లో నుండి 9 o'clockకి కాల్ వచ్చినుండే. సో ఇంట్లో తినడానికి రమ్మని చెప్పేసి. సో అక్కడ నుండి అయితే ఇంటికి తినడానికి వచ్చేసినుండే. ఇంకా వచ్చి మంచిగా తినేసి వాకింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు వాకింగ్ అయితే చాలాసేపు చేసినుండే. మైండ్లో మాత్రం ఒకటే రన్ అవుతుంది. నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి యూట్యూబ్లో ఇప్పటివరకు ఒక 10 videos అప్లోడ్ చేసి ఉంటా. సో దానికి పాజిటివ్ కామెంట్స్ ఎంత వచ్చినాయో నెగిటివ్ కూడా అంతే వచ్చింది. సో నేను చేసేది అందరికీ నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు వదిలేస్తారు. నా వీడియో చూసే వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను. ఓకే గైస్, ఈ రోజుకైతే ఇంతే ఈ వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది. నాకు ఒక 1 hour 1.5 hour వరకు ఈ వీడియో ఎడిట్ చేయడానికి టైం పడుతుంది. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందు నేను 100 days ఛాలెంజ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా, ఇట్లాగే సపోర్ట్ చేస్తే. నా బాడీ ఫిట్నెస్ లేదు, సో దాని గురించే 100 days ఛాలెంజ్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే గైస్, రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్, అందరికీ గుడ్ నైట్.